సరే సార్, ఇంకోటి మెయిన్ అంశము ఈ డీలిమిటేషన్ అంశం కావచ్చు, దాంతోపాటు జమిలీకి సంబంధించిన ఢిల్లీకి సంబంధించిన అంశం కావచ్చు, ఇవన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో ఇష్యూస్ అన్ని చూసుకుంటూ ఉన్నప్పుడు ఏంటి దీని పరిస్థితి? నిజంగానే బీజేపీ ప్రభుత్వం జమిలీ ఎన్నికలకు వెళ్ళే అవకాశం కనిపిస్తుందా, లేదంటే ఏంటి? ఈ మెయిన్గా సౌత్కి సంబంధించి డీలిమిటేషన్ జరిగితే మనకు నష్టం అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. మళ్ళీ మోదీ నాయకత్వంలోనే మళ్ళీ బీజేపీ అధికారంలోకి వస్తుంది 4వ సారి అని చెప్పేసి కూడా అంటూ ఉన్నారు. ఏంటి ఈ అంశాలన్నీ కూడా? అంటే ఒకటి అండి, జమిలీ ఎలక్షన్ విషయానికి వచ్చేటప్పటికి రామ్నాథ్ కోవింద్ గారు ఏదైతే బిల్ సబ్మిట్ చేశారో ఆ బిల్లు డ్రాఫ్ట్ బిల్ లోనే రాయడం జరిగింది. ఏమనంటే 2029 తర్వాత ఏదైతే పార్లమెంటు ఫస్ట్ సమావేశాలు జరుగుతాయో ఆ సమావేశాల్లో ఫస్ట్ సమావేశాల్లోనే జమిలీ ఎన్నికల గురించి చర్చ జరపాలి అని ఆ డ్రాఫ్ట్ బిల్ లో ఉంది. సో జమిలీ ఎన్నికలు డిస్కషనే మీకు 29 తర్వాత ఏర్పడబోయే ప్రభుత్వం ఫస్ట్ పార్లమెంటరీ సెషన్ లో డిస్కస్ చేయాలి అని మాట్లాడినప్పుడు ఇక జమిలీ ఎన్నికలకు తావులేదు అనేది ఆ డ్రాఫ్ట్ బిల్లుని బట్టి ఆలోచించినప్పుడు మనకు అర్థం అవుద్ది అశోక్ గారు. తర్వాత ఇంకొక విషయం, డ్రాఫ్ట్ బిల్ దాని పార్లమెంట్ లో కూడా ప్రవేశపెట్టారు అనుకుంటా. తర్వాత ఇంకో విషయం, డీలిమిటేషన్ గురించి అడుగుతా ఉన్నారు. రేపు 2026 ఎండ్ నాటికి వీళ్ళు సెన్సెస్ చేయాలి, పాపులేషన్ సెన్సెస్ చేయాలి, పాపులేషన్ సెన్సెస్ తో పాటు క్యాస్ట్ సెన్సెస్ చేయాలి. తద్వారా వచ్చిన జనాభా లెక్కల ప్రకారం ఆ డీలిమిటేషన్ కార్యక్రమాన్ని చేపట్టాల్సిన కార్యక్రమం ఉంది. సరే, డీలిమిటేషన్ కార్యక్రమం ఇప్పుడున్న ప్రకారం యాజ్ ఇట్ ఈస్ గా ఏది ఇందిరాగాంధీ గారు ఏదైతే పాటించారో, వాజ్పేయి గారు ఏదైతే పాటించారో ఆ రకంగా వెళ్తారా, లేకపోతే జనాభా దామాషా తీసుకొని వెళ్తారా అనేది చూసుకుంటే, జనాభా దామాషా ప్రకారం తీసుకెళ్తే మాత్రం సౌత్ ఇండియా చాలా చాలా నష్టపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే వాళ్ళు మనల్ని కేర్ చేసే పరిస్థితుల్లో లేరు. రేపు ఆ సీట్లు కూడా కనుక తగ్గితే సౌత్ ఇండియా విపరీతంగా నష్టపోయే పరిస్థితి ఉంది అశోక్ గారు. అలా కాకుండా మేము సీట్లు, వాళ్ళు తెలివిగా ఏం చెప్తా ఉన్నారంటే సీట్లు పెరుగుతాయని చెప్తున్నారు. సీట్లు పెంచుకున్నా కూడా జనాభా దామాషా ప్రకారం తీసుకుంటే మనకు రావాల్సిన రేషియోలో మనకు రావు సీట్లు. నార్త్ ఇండియాకి ఎక్కువ సీట్లు వెళ్తాయి, సౌత్ ఇండియాకి తక్కువ అంటే మనకి పెరిగినట్టు కనపడుతుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ 25 ఉన్న 27 అవుతాయేమో కానీ 80 ఉన్న ఉత్తరప్రదేశ్ 145కి వెళ్ళే అవకాశం కనపడతా ఉంది. సో రేషియో తీసుకున్నప్పుడు మనం చాలా నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి ఈవెన్ ఈ డీలిమిటేషన్ విషయంలో కూడా నేను అంటా ఉన్నాను, ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన పార్లమెంట్ ప్రాంతీయ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా ఏదైతే ఇటువంటి డీలిమిటేషన్ వచ్చే పరిస్థితే ఉంటే ఆ రోజు కూడా నరేంద్ర మోడీ గారు భజన చేసుకుంటూ నరేంద్ర మోడీ గారు ఏది చెప్తే అది వినే పరిస్థితుల్లో ఉంటారా, లేకపోతే ఆంధ్ర రాష్ట్రానికి మేలు జరిగే రకంగా రేషియో ప్రకారం మన సీట్లు పెంచమని డిమాండ్ చేస్తారా అనేది ఇప్పటి వరకు అయితే వాళ్ళు ఎవరు నోరు తెరిచి మాట్లాడలేదు. వన్స్ ఏమన్నా నోటిఫికేషన్స్ అవి వచ్చిన తర్వాత నోరు తెరిచి మాట్లాడతారా, లేకపోతే మోడీ గారికి భజనలో ఉంటారా అనేది అర్థం చేసుకోవాలి. తర్వాత 2029 తర్వాత కూడా ఎలక్షన్ జరిగితే మోడీ పేరుతోనే వాళ్ళు ఎందుకు వెళ్ళాలి అనుకుంటున్నారంటే అది మోడీ అమిత్ షాలకు అవసరం అండి. అధికారంలో ఉండటం అనేది మోడీ అమిత్ షాలకు అవసరం. ఎందుకంటే వాళ్ళ పైన వచ్చిన అన్ని ఎలిగేషన్స్ నాకు తెలిసి భారతదేశ చరిత్రలో ఏ ప్రధాని పైన అన్ని ఎలిగేషన్స్ రాలేదు. ఏ దానికి కూడా మనకి ఎంక్వైరీస్ జరగలేదు. నేను భవిష్యత్తు ముందు కూడా చెప్పాను అనుకుంటాను. సింపుల్ ఎగ్జాంపుల్, అనిల్ అంబానీ కంపెనీ ఒక దివాళా తీసిన కంపెనీకి రాఫెల్ జెట్ ఇండియన్ డిఫెన్స్ కి సంబంధించిన అంటే ఒక రకంగా భారతదేశాన్ని ఏదైతే కాపాడవలసిన మేజర్ ఇది ఉంటుందో దాన్ని ఆ రాఫెల్ డీల్ ని కూడా తీసుకెళ్లి దివాళా తీసిన అనిల్ అంబానీ కంపెనీకి ప్రధాని గారి దగ్గరుండి ఫ్రాన్స్ గవర్నమెంట్ తో మాట్లాడి డీల్ అప్పచెప్పారంటే ఇవాళ అనిల్ అంబానీ కంపెనీ దివాళా తీసింది 28,000 కోట్ల రూపాయలు ఫ్రాడ్ అని చెప్పి ఎస్బీఐ నోటీస్ ఇచ్చిన తర్వాత అటువంటి కంపెనీతో ప్రధాని మిలాఖత్ అయ్యి చేశాడన్నప్పుడు అక్కడ మనకు కరప్షన్ జరిగింది అనుకుంటామా జరగలేదు అనుకుంటామా అనేది ఏది కూడా ఎంక్వైరీ లేకుండా అన్ని కప్పిపుచ్చారు. కాబట్టి ఒకవేళ 29 తర్వాత ప్రభుత్వం కనుక మారితే వీళ్ళ అవినీతి మొత్తం బయటపడుతుంది. కాబట్టి వాళ్ళు ఉన్న రూల్స్ ను మొత్తం కూడా అమెండ్ చేసుకున్నారు. 75 సంవత్సరాల తర్వాత బీజేపీ వాళ్ళు ఎవరు అధికారంలో ఉండకూడదు అనే రూల్ ను కూడా అమెండ్ చేసుకొని కడదాకా అధికారంలో కొనసాగాలి అనే ఒక ప్రయత్నంలో మోడీ అమిత్ షా ఉన్నారు. దాన్ని మరి మిగతా బీజేపీ నాయకులు ఎంతవరకు ఎట్లా అనేది మనం చూడాలి అశోక్ గారు. ఓకే, మరి ఇప్పుడు జరుగుతుందా జరగదా అనేది పెద్ద విషయంగా మారింది. మరి అలా జరిగితే ఏమైంది అనేది కూడా చూద్దాం సార్ మరి దీనికి సంబంధించి. థ్యాంక్ యూ రామకృష్ణ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది అమర్ రామకృష్ణ గారితో ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి.